మనిషి మెదడులో ఎలన్ మస్క్ చిప్ న్యూరాల్ లింక్ సంస్థ అమర్చినట్టు తెలిపిన టెక్ బిలియనీర్ ఫోన్లు కంప్యూటర్లకు వైర్లెస్గా అనుసంధానమై ఆలోచనతోనే వాటిని నియంత్రించగలిగే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ పక్షవాతం ఇతర సమస్యలతో మంచానికి పరిమితమైన వారి ఆలోచనలు వేగంగా కంప్యూటర్కు ప్రసారం చేసే వీలు అంటూ ఒకరిని చూస్తాం. మనిషి మెదడులో అమర్చే ఇంప్లాంట్ ఇదట. మెదడు పొరల్లోని ఆలోచనల్ని ఆదేశాలుగా మలిచి ఫోన్ కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుసంధానం చేసి వాటిని నియంత్రించే వైర్లెస్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ BCI ఇంప్లాంట్ను తొలిసారి ఒక వ్యక్తి మెదడులోకి అమర్చామని టెక్ బిలియనీర్ ఇలాన్ మస్క్ ప్రకటించారు. ఈ తరహా ప్రయోగాల కోసం మస్క్ 2016లో ప్రారంభించిన న్యూరాల్ లింక్ అనే స్టార్టప్ ఈ ఇంప్లాంట్ను అభివృద్ధి చేసింది. మోటార్ న్యూరాన్ డిసీజ్ కారణంగా వీల్ చైర్కే పరిమితమైన ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త కాస్మాలజిస్ట్ స్టీఫెన్ హాకింగ్ గుర్తున్నారా? కండరాలు నిర్వీర్యం చేసే వ్యాధి కారణంగా శరీరమంతా చచ్చుబడిపోయిన వీల్ చైర్లో కూర్చొని తన బుగ్గ కండరాన్ని కదిలించడం ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రతిపాదనలు సిద్ధాంతాలను ప్రపంచానికి అందించారు ఆయన. కానీ అది చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. ఆయన వీల్ చైర్కి అమర్చిన కంప్యూటర్ తెరపై పదాలు వరుసగా వెళ్తుంటే తాను అనుకున్న పదం వచ్చినప్పుడు బుగ్గ కండరాన్ని కదిలించడం ద్వారా తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేవారు ఆయన. అంత కష్టం లేకుండా ఆయన మెదడులో ఒక ఇంప్లాంట్ అమర్చి అది వైర్లెస్గా ఏ కంప్యూటర్కో ఫోన్కో అనుసంధానం అయిపోయి ఆయన మెదడులో వచ్చిన ఆలోచనలను అక్షర రూపంలోకి మార్చే చూడండి అవకాశం ఉంటే అలాంటి వాటిని బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్గా వ్యవహరిస్తారు. అదిగో సరిగ్గా అలాంటి వైర్లెస్ BCI చిప్నే టెక్ బిలియనీర్ ఇలాన్ మస్క్కు చెందిన న్యూరాల్ లింక్ స్టార్టప్ అభివృద్ధి చేసింది. ఆ ఇంప్లాంట్ను సోమవారం ఒక వ్యక్తికి అమర్చామని ఆ వ్యక్తి చక్కగా కోలుకుంటున్నారని మస్క్ మంగళవారం ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి తెలిపారు. ఆ ఇంప్లాంట్కు టెలిపతి అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఆ ఇంప్లాంట్ కేవలం మన ఆలోచనతోనే ఫోన్ కంప్యూటర్ సహా ఏ ఎలక్ట్రానిక్ పరికరానికైనా అనుసంధానమై వాటిని నియంత్రిస్తుందని పేర్కొన్నారు. తొలి దశలో ఈ ఇంప్లాంట్ను రకరకాల కారణాల వల్ల తమ అవయవాలను కోల్పోయిన వారికి ఉపయోగిస్తామని మస్క్ స్పష్టం చేశారు. ఒక్కసారి ఊహించుకోండి, స్టీఫెన్ హాకింగ్ తన ఆలోచనలతో అత్యంత వేగంగా టైప్ చేసే వారికన్నా వేగంగా తన ఆలోచనలు ప్రసారం చేయగలిగితే అదే నా లక్ష్యం అని మస్క్ ట్వీట్ చేశారు. అయితే ఈ ఇంప్లాంట్ ఫోన్లు కంప్యూటర్లను నియంత్రిస్తుందని మస్క్ చెప్పారు. కానీ అది ఇప్పుడు కాదు ప్రస్తుతానికి న్యూరాల్ లింక్ ప్రాథమిక లక్ష్యం ఏంటంటే ఈ ఇంప్లాంట్ ద్వారా మౌస్ కర్జర్ను కీబోర్డ్ నియంత్రించడమే మున్ముందు దశలో పూర్తి స్థాయిలో వాటిని నియంత్రించే అవకాశం ఉంటుందని వారి ఆశాభావం. సో ఇది ఎంతవరకు సురక్షితం, ఎంతవరకు సమాజానికి నష్టం అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ బోత్ ఆర్ దేర్. వాస్తవంగా రెండు కూడా ఉంటే మరి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మరి ఎలన్ మస్క్ అంటే మరి ఆయన కొన్ని సంస్కరణలకు కొన్ని ప్రయోగాలకు లేటెస్ట్ టెక్నాలజీకి ఆయన ఆద్యుడని చెప్పవచ్చు వాస్తవంగా. సో టెక్నాలజీ రెండు వైపులా పదుండే కత్తి లాంటిది. అందుకు ఉదాహరణ కంప్యూటర్లు, ఫోన్లే. మన సౌలభ్యం కోసం తయారు చేసుకున్న ఈ పరికరాలను హ్యాక్ చేసి సమాచారాన్ని తస్కరించే దొంగలున్నట్టే పక్షవాతం కారణంగా కదలలేని వారి శరీరంలో అమర్చే న్యూరాల్ ఇంప్లాంట్లను వేరెవరైనా హ్యాక్ చేసి సదరు మనుషులను తాము చెప్పినట్టల్లా రోబోల్లో ఆడించే ప్రమాదం ఉందనే ఆందోళనలు చాలా కాలంగా ఉన్నాయి. నిజానికి 2022లో ఒక సందర్భంలో సాక్షాత్ ఇలాన్ మస్కే భవిష్యత్తులో మానవులు తమ బ్రెయిన్ చిప్లను ఎప్పటికప్పుడు వైర్లెస్గా అప్గ్రేడ్ చేసుకుంటారని జోసెఫ్ చెప్పాడు. అంటే మన ఫోన్లో ఆండ్రాయిడ్ iOS అప్డేట్లు వైఫై ద్వారా వచ్చినట్టుగానే బ్రెయిన్ చిప్లను కూడా ఎప్పటికప్పుడు కొత్త సాఫ్ట్వేర్తో అప్డేట్ చేసుకునే వెసులుబాటు ఉన్నమాట. కానీ ఆ అప్డేట్లలో బగ్స్ ఉంటే అనే ప్రశ్నకి ఇప్పటిదాకా ఎవరి దగ్గర సమాధానం లేదు. దీంట్లో ఇంకో ముప్పు కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు ఖరీదైన ఫోన్ కొనుక్కుంటే భవిష్యత్తులో తమ బ్రెయిన్ ఇంప్లాంట్లకు అత్యంత ఖరీదైన అప్గ్రేడ్లు చేయించుకొని తెలివిని పెంచుకుంటే బాగా తెలివి తక్కువగా ఉన్నవారు అనేక వర్గాలుగా మానవాళి విడిపోతున్న ఆందోళనలో కొందరిలో ఉంది. సో మొత్తానికైతే ఎలన్ మస్క్ అనేటోడు నిజంగా కూడా ఈ ప్రపంచంలో ఆయనను మించిన నాలెడ్జ్, ఆయన మించినటువంటి మేధావి లేడని చెప్పొచ్చు వాస్తవంగా. అన్నిట్లలో కూడా అప్ అండ్ డౌన్స్, ఎప్పుడు కూడా పైకి లేస్తూ ఉంటాడు, డౌన్ అవుతూ ఉంటాడు, పైకి లేస్తూ ఉంటాడు, డౌన్ అవుతూ ఉంటాడు. ఆయన ఒక మరమనిషి అని చెప్పొచ్చు వాస్తవం చెప్పాలంటే. మనిషి మెదడులో ఎలన్ మస్క్ చిప్ న్యూరాల్ లింక్ సంస్థ అమర్చినట్టు తెలిపిన టెక్ బిలియనీర్ ఫోన్లు కంప్యూటర్లకు వైర్లెస్గా అనుసంధానమై ఆలోచనతోనే వాటిని నియంత్రించగలిగే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ పక్షవాతం ఇతర సమస్యలతో మంచానికి పరిమితమైన వారి ఆలోచనలు వేగంగా కంప్యూటర్కు ప్రసారం చేసే వీలు అంటూ ఒకరిని చూస్తాం. మనిషి మెదడులో అమర్చే ఇంప్లాంట్ ఇదట. మెదడు పొరల్లోని ఆలోచనల్ని ఆదేశాలుగా మలిచి ఫోన్ కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుసంధానం చేసి వాటిని నియంత్రించే వైర్లెస్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ BCI ఇంప్లాంట్ను తొలిసారి ఒక వ్యక్తి మెదడులోకి అమర్చామని టెక్ బిలియనీర్ ఇలాన్ మస్క్ ప్రకటించారు. ఈ తరహా ప్రయోగాల కోసం మస్క్ 2016లో ప్రారంభించిన న్యూరాల్ లింక్ అనే స్టార్టప్ ఈ ఇంప్లాంట్ను అభివృద్ధి చేసింది.
మోటార్ న్యూరాన్ డిసీజ్ కారణంగా వీల్ చైర్కే పరిమితమైన ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త కాస్మాలజిస్ట్ స్టీఫెన్ హాకింగ్ గుర్తున్నారా? కండరాలు నిర్వీర్యం చేసే వ్యాధి కారణంగా శరీరమంతా చచ్చుబడిపోయిన వీల్ చైర్లో కూర్చొని తన బుగ్గ కండరాన్ని కదిలించడం ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రతిపాదనలు సిద్ధాంతాలను ప్రపంచానికి అందించారు ఆయన. కానీ అది చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. ఆయన వీల్ చైర్కి అమర్చిన కంప్యూటర్ తెరపై పదాలు వరుసగా వెళ్తుంటే తాను అనుకున్న పదం వచ్చినప్పుడు బుగ్గ కండరాన్ని కదిలించడం ద్వారా తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేవారు ఆయన. అంత కష్టం లేకుండా ఆయన మెదడులో ఒక ఇంప్లాంట్ అమర్చి అది వైర్లెస్గా ఏ కంప్యూటర్కో ఫోన్కో అనుసంధానం అయిపోయి ఆయన మెదడులో వచ్చిన ఆలోచనలను అక్షర రూపంలోకి మార్చే చూడండి అవకాశం ఉంటే అలాంటి వాటిని బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్గా వ్యవహరిస్తారు. అదిగో సరిగ్గా అలాంటి వైర్లెస్ బీసీఐ చిప్నే టెక్ బిలియనీర్ ఇలాన్ మస్క్కు చెందిన న్యూరాలింక్ స్టార్టప్ అభివృద్ధి చేసింది. ఆ ఇంప్లాంట్ను సోమవారం ఒక వ్యక్తికి అమర్చామని, ఆ వ్యక్తి చక్కగా కోలుకుంటున్నారని మస్క్ మంగళవారం ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి తెలిపారు. ఆ ఇంప్లాంట్కు టెలిపతి అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఆ ఇంప్లాంట్ కేవలం మన ఆలోచనతోనే ఫోన్, కంప్యూటర్ సహా ఏ ఎలక్ట్రానిక్ పరికరానికైనా అనుసంధానమై వాటిని నియంత్రిస్తుందని పేర్కొన్నారు. తొలి దశలో ఈ ఇంప్లాంట్ను రకరకాల కారణాల వల్ల తమ అవయవాలను కోల్పోయిన వారికి ఉపయోగిస్తామని మస్క్ స్పష్టం చేశారు. ఒక్కసారి ఊహించుకోండి, స్టీఫెన్ హాకింగ్ తన ఆలోచనలతో అత్యంత వేగంగా టైప్ చేసే వారికన్నా వేగంగా తన ఆలోచనలు ప్రసారం చేయగలిగితే అదే నా లక్ష్యం అని మస్క్ ట్వీట్ చేశారు. అయితే ఈ ఇంప్లాంట్ ఫోన్లు, కంప్యూటర్లను నియంత్రిస్తుందని మస్క్ చెప్పారు. కానీ అది ఇప్పుడు కాదు ప్రస్తుతానికి న్యూరాలింక్ ప్రాథమిక లక్ష్యం ఏంటంటే ఈ ఇంప్లాంట్ ద్వారా మౌస్, కర్జర్ను, కీబోర్డ్ నియంత్రించడమే మున్ముందు దశలో పూర్తి స్థాయిలో వాటిని నియంత్రించే అవకాశం ఉంటుందని వారి ఆశాభావం. సో ఇది ఎంతవరకు సురక్షితం, ఎంతవరకు సమాజానికి నష్టం అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ బోత్ ఆర్ దేర్. వాస్తవంగా రెండు కూడా ఉంటే మరి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మరి ఎలన్ మస్క్ అంటే మరి ఆయన కొన్ని సంస్కరణలకు, కొన్ని ప్రయోగాలకు, లేటెస్ట్ టెక్నాలజీకి ఆయన ఆద్యుడని చెప్పవచ్చు వాస్తవంగా. సో టెక్నాలజీ రెండు వైపులా పదుండే కత్తి లాంటిది. అందుకు ఉదాహరణ కంప్యూటర్లు, ఫోన్లే. మన సౌలభ్యం కోసం తయారు చేసుకున్న ఈ పరికరాలను హ్యాక్ చేసి సమాచారాన్ని తస్కరించే దొంగలున్నట్టే పక్షవాతం కారణంగా కదలలేని వారి శరీరంలో అమర్చే న్యూరాల్ ఇంప్లాంట్లను వేరెవరైనా హ్యాక్ చేసి సదరు మనుషులను తాము చెప్పినట్టల్లా రోబోల్లో ఆడించే ప్రమాదం ఉందనే ఆందోళనలు చాలా కాలంగా ఉన్నాయి. నిజానికి 2022లో ఒక సందర్భంలో సాక్షాత్ ఇలాన్ మస్కే భవిష్యత్తులో మానవులు తమ బ్రెయిన్ చిప్లను ఎప్పటికప్పుడు వైర్లెస్గా అప్గ్రేడ్ చేసుకుంటారని జోసెఫ్ చెప్పాడు. అంటే మన ఫోన్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ అప్డేట్లు వైఫై ద్వారా వచ్చినట్టుగానే బ్రెయిన్ చిప్లను కూడా ఎప్పటికప్పుడు కొత్త సాఫ్ట్వేర్తో అప్డేట్ చేసుకునే వెసులుబాటు ఉన్నమాట. కానీ ఆ అప్డేట్లలో బగ్స్ ఉంటే అనే ప్రశ్నకి ఇప్పటిదాకా ఎవరి దగ్గర సమాధానం లేదు. దీంట్లో ఇంకో ముప్పు కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు ఖరీదైన ఫోన్ కొనుక్కుంటే భవిష్యత్తులో తమ బ్రెయిన్ ఇంప్లాంట్లకు అత్యంత ఖరీదైన అప్గ్రేడ్లు చేయించుకొని తెలివిని పెంచుకుంటే బాగా తెలివి తక్కువగా ఉన్నవారు అనేక వర్గాలుగా మానవాళి విడిపోతున్న ఆందోళనలో కొందరిలో ఉంది. సో మొత్తానికైతే ఎలన్ మస్క్ అనేటోడు నిజంగా కూడా ఈ ప్రపంచంలో ఆయనను మించిన నాలెడ్జ్, ఆయన మించినటువంటి మేధావి లేడని చెప్పొచ్చు వాస్తవంగా. అన్నిట్లలో కూడా అప్ అండ్ డౌన్స్, ఎప్పుడు కూడా పైకి లేస్తూ ఉంటాడు, డౌన్ అవుతూ ఉంటాడు, పైకి లేస్తూ ఉంటాడు, డౌన్ అవుతూ ఉంటాడు. ఆయన ఒక మరమనిషి అని చెప్పొచ్చు వాస్తవం చెప్పాలంటే.